హలో అప్కమింగ్ ఆఫీసర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాజ్ ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే జూన్ 1 నుంచి మన బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. సో చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకు క్లాసులు స్టార్ట్ చేసేది హిందూ న్యూస్ పేపర్ గురించి. సో ఈరోజు హిందూ న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజ్ ఇది. సో చూసుకున్నట్లయితే మీకు ఇట్లాగా ఇక్కడ ఏమేమి ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కొచ్చి కేరళ కోస్ట్లో జరిగిన ఇష్యూ కింద ఇక్కడ మనకి సింకింగ్ ఇంపాక్ట్ ఇచ్చి ఉన్నారు. నెక్స్ట్ బంగ్లాదేశ్ ఆర్మీ అట్ ఆర్డ్స్ విత్ గవర్నమెంట్ ఆన్ మయన్మార్ కార్డర్ అని చెప్పేసి అది ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇష్యూ. నెక్స్ట్ అట్లాగా ప్రతి పేజ్లో ఏమేమి ఉన్నాయో మనకి ఇంపార్టెంటే అవన్నీ డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. దాని ద్వారా ఏమవుతుందంటే మీకు క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడే ఇవన్నీ చెప్పడం వల్ల తెలియకుండానే మీలో కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. పైన చూడండి, హెడ్లైన్స్ ప్రకారంగా చూస్తే 8 మిస్సింగ్ ఇన్ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి ఇన్ ఏపీ, అంటే ఒక గోదావరి రివర్ ట్రిబ్యూటరీ సంబంధించిన దాంట్లో 8 మంది మిస్ అయ్యారని చెప్పేసి ఆ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ రష్యా సెండ్స్ రికార్డ్ హోడ్ ఆఫ్ డ్రోన్స్ ఇంటూ యుక్రెయిన్ అని చెప్పేసి ఇచ్చినారు. నెక్స్ట్ ట్రంప్ డిలేస్ తారిఫ్స్ ఆన్ EU టిల్ జూలై 9, అది రెసిప్రోకల్ తారిఫ్స్ గురించి ఇష్యూస్ జరుగుతున్నాయి. ట్రంప్ది రీసెంట్గా తీసుకొచ్చిన రెసిప్రోకల్ ట్రంప్ ఏమో బ్యాలెన్స్ చేయాలి తారిఫ్స్ అని చెప్పి తీసుకొచ్చాడు అనమాట. అది ఇష్యూ జరుగుతున్నది కూడా. సో అలాగే ఇది ఫ్రంట్ పేజ్లో ఇచ్చున్నారు. తర్వాత పోను ఎడిటోరియల్స్ పేజ్లో ఏమున్నాయో అవి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే మీకు కరెంట్ అఫైర్స్ కూడా మీరు పర్ఫెక్ట్ అవుతారు తెలియకుండానే. ఏ సబ్జెక్టుకి ఎలా చదవాలా ఏంటి అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది మీకు నీట్గా. అది మీరు గమనించారు. క్లాసెస్ వైజ్ స్పెషాలిటీయే ఇది. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మీకు చెప్పి నేను జస్ట్ ఇప్పుడు ఓవర్వ్యూ ఇచ్చా, బట్ నీట్గా చెప్పడం జరుగుతుంది అన్నమాట క్లాస్లో. తర్వాత మీకు కరెంట్ అఫైర్స్, తర్వాత ఏంటంటే క్లాస్ తర్వాత డౌట్ సెషను, తర్వాత మీకు హోంవర్కు. ఇట్లా ఏమవుతుందంటే క్లాసెస్ వల్ల పర్ఫెక్ట్ అవుతారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే చూడండి, ఇండియా ఇప్పుడు 4th లార్జెస్ట్ ఎకానమీ, ముందు 5th లార్జెస్ట్ ఎకానమీ ఉంది. సో రీసెంట్గా ఏప్రిల్ కల్లా 4th లార్జెస్ట్ ఎకానమీ అయిందని చెప్పేసి నీతి ఆయోగ్ కూడా చెప్తుంది. అఫీషియల్గా అయిందనమాట. సో చూస్తే 4.187 ట్రిలియన్స్కి వచ్చింది మన ఇండియా. టాప్ మోస్ట్ చూస్తే అంటే జపాన్ని దాటుకొని. సో ఫస్ట్ టాప్ మోస్ట్ USA ఉంది, సెకండ్ చైనా ఉంది, థర్డ్ జర్మనీ ఉంది. ఇప్పుడు జర్మనీని క్రాస్ అవుద్ది ఇంకో 3 yearsలో చెప్తున్నారు వాళ్ళు, నీతి ఆయోగ్ వాళ్ళు. సో మన 2047 విజన్ ఏంటంటే 30 ట్రిలియన్ అచీవ్ చేయాలి మనం. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం ఏంటి, ఇది ఎకానమీలో క్లాస్ చెప్పేటప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఇంకా డెప్త్గా చెప్తాను. ఇప్పుడు దీని మీద వీడియో కూడా చేస్తున్నాను, కాబట్టి చూడండి, నా ఛానల్లోనే ఉంటుంది. అసలు ఏంటి బెనిఫిట్స్ ఏంటి, అసలు ఎలా మనం ముందుకు వచ్చాం, అసలు ఇంకా చేయాల్సింది ఏంటి, ఆ ఫస్ట్ ప్లేస్ మనం అచీవ్ అవుతాం అవ్వలేమా, సో అసలు ఏంటి జీడిపి ఎట్లా బూస్టప్ అవుతుంది, ఇంకా మనం ల్యాకింగ్ ఎక్కడ ఉన్నాం. చూస్తే 30 ట్రిలియన్స్కి వెళ్ళిపోయి ఉంది USA. అసలు అట్లా వెళ్ళింది అంత 30 ట్రిలియన్స్కి. చైనా 19 ట్రిలియన్స్ ఉంది. చైనా చేసేది ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటి, మన దగ్గర లేదేంటి, మనం ఎలా ముందుకు వెళ్ళాలి కూడా ఆలోచించాలి. సో ఎకానమీలో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. దీని మీద క్వశ్చన్స్ కూడా వస్తాయి. 4th లార్జెస్ట్ ఎకానమీ అయింది కదా, ప్రోస్ కాన్స్, అసలు ఎందుకు అయింది, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇంకా మనం ఎలా అచీవ్ చేయాలి, ఇంకా మన స్ట్రక్చరల్ ల్యాక్స్ ఏమున్నాయి, అవన్నీ తెలియాలి. ఓకేనా. సో June 1 అనేది మనకి బ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ఫైనల్ కాల్ అండి, లాస్ట్ ఫైనల్ కాల్. ఎవరన్నా బ్యాచ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. సో మళ్ళీ ఇక నేను దీని మీద ఏం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళ క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి June 1 నుంచి. బట్ లాస్ట్ ఫైనల్ కాల్ నేను చెప్తున్నాను. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు వెంటనే జాయిన్ అవ్వండి. ఎందుకు సార్ అంటే నోటిఫికేషన్ వస్తుంది సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో. మీరు టైం వేస్ట్ చేసుకున్నారంటే మీరే నష్టపోతారండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చా చదువుతాం అవన్నీ పోయింది. అటు చదువుకున్న వాళ్ళు ఎంతమంది క్వాలిఫై అవుతున్నారో మీరు ఆలోచించండి. నోటిఫికేషన్ వచ్చా చదివేదంతా వద్దది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్కి అయితే అసలు వర్కౌట్ కాదు అది. ఎవరైతే ముందు నుంచి పర్ఫెక్ట్గా ఉన్నారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. అది మీకు చూడండి, మీకు అర్థమవుతుంది డేటా కానీ అవి కానీ. సో నేనేం చెప్తున్నా అంటే ముందే చదువుకోండి. సో క్లాసెస్లో అన్నీ చెప్పడం జరుగుతుంది పర్ఫెక్ట్గా, అన్ని సబ్జెక్ట్స్. మీరు జస్ట్ క్లాసెస్ విని నోట్స్ రాసుకుంటూ ముందుకు వెళ్ళా కానీ సక్సెస్ అయిపోవచ్చు. సో లిమిటెడ్ ఫీజుతో ఉంది. నెక్స్ట్ మీకు అడ్వాన్స్డ్ వర్షన్లో ఉంటుంది క్లాసెస్, మీకు చాలా నీట్గా ఉంటాయి, అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే థ్యాంక్ యూ అండి, బై అండి.